మేము చిన్నప్పటి నుంచి బాగా రైతు కుటుంబంలో పనిచేసే వాళ్ళము. అన్ని పనులన్నీ చేసుకుంటా, ఈ రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మేకలు బర్రెలు కాసుకుంటా, ఇట్లా పనులు చేసుకుంటా మా ఊరు ఆజీపురము. చిన్నపిల్లలప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర సినిమా వచ్చింది. మొత్తం మా పెద్దోళ్ళందరూ కలిసి అక్కడికి పోయి పని చేసుకుంటా, సొదా రాగా అటు నాటుకుంటా ఉండేటప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది, చూసేద్దాం పోయి అని వాళ్ళు అనుకుంటుంటే మేము కూడా పోవాలని మాకు కూడా బాగా పట్టుదలగా ఉంది. సినిమా బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మందే కదా ఆ చరిత్ర, మనం పోయి చూడాలి అని చెప్పి మాకు అనిపించి పిల్లలందరము మేము కూడా వస్తామమ్మా, మేము కూడా వస్తామంటే రాండమ్మా, మిమ్మల్ని ఎత్తుకుపోతామా, నడిచిపోయేదే కదా ఎవరమైనా. మాకైతే అప్పుడు దాకా సినిమాలు తెలియవు, తెలియవు. ఇంకా అంతనే పోయినాము. వాళ్ళు ఇంటికి పోయి వీళ్ళని అడిగి ఇప్పించుకొని ఒక 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకొని కొద్దిగా అన్నం కట్టించుకొని ఇంకా అందరం పోయినాం. వాళ్ళతో నడిచిపోయాం. కనిగిరి పోతే ఆడ శ్రీనివాసలాల్లో బెమ్మంగారి జీవిత చరిత్ర ఇంకా చూసినాం అందరం పోయి, పెద్దవాళ్ళం పిల్లలు అందరం పోయి సినిమాలు పోయి చూసినాం. వాళ్ళే పోయి